Yeah. Okay, we'll start with a small prayer. ప్రభు వైపు చూద్దాం. ఆయన కనికరం కృప కొరకు. తండ్రి, మరొకసారి నీ కృపాసనం వద్దకు వచ్చి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నేను ఆరాధిస్తూ ఉన్నాం. నైనా మరి నీ యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానము మీరు మాకు దయచేయండి. ప్రభువా, మీరు మాట్లాడాలి ప్రభువా. అయ్యా తండ్రి, మాకు జ్ఞానం దయచేయండి, వివేచన బుద్ధి దయచేయండి, మార్గాలు బోధించండి. ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ us, ఫాదర్ గాడ్. అయ్యా తండ్రి, ప్రిపేర్ అవర్ హార్ట్స్ అండ్ ప్రిపేర్ అవర్ మైండ్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. నా తండ్రి, నా తండ్రి, నిజంగా మేము ఎలా పరిస్థితిని ఎదుర్కోవాలో, ఎలా మేము అయ్యా తండ్రి మరి ముందుకు వెళ్ళాలో, ఎలాగ మేము జై జీవితమును మేము కలిగి ఉండాలో, అయ్యా మాకు కొంత నేను జ్ఞానము వివేచన దయచండి, రెవల్యూషన్ ఇవ్వండి ప్రభు. మీరు మాట్లాడండి, మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో రక్షణ మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Yeah, this is one of the fundamental message, today's message. చాలా ఇంపార్టెంట్. ప్రాబబ్లీ యూ మే నాట్ లైక్ ఇట్. జనరల్గా క్రైస్తవులు ఎవరైనా ఇష్టపడని బహుశా మెసేజ్ అనేది అంత ఆసక్తిగా మనం దీన్ని తిలకించకపోవచ్చు. కానీ మనము బైబిల్ సెలవిస్తుంది కనుక మనము ఆమేన్ చెప్పక తప్పదు. అట్లీస్ట్ రిలక్టెంట్గా అయినా కానీ ఆమేన్ అని అనాలి దేవుడు చెప్తున్నప్పుడు. మ్, ఎందుకు దేవుడు ఈ వాక్యం రాపిచ్చాడు, దీని ఉద్దేశం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగానే మైండ్ క్లోజ్ చేసుకోకుండా, నెగ్లిజెంట్గా ఉండకుండా, అయిష్టంగా కాకుండా కదా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్పష్టంగా ఇష్టపడి మనం స్వీకరిద్దాం. మొదటి పేతురు అని నా ఉద్దేశం, పేతురు రాసిన మొదటి పత్రిక అని. పేతురు ఒక్క అన్న వాయిస్ వినిపించట్లేదు. ఓకే, ఎంతసేపు నుంచి వినిపించట్లేదమ్మా? ఏమి ఇప్పుడే మొదటి పేతురు అని చెప్పారు. ఓకే, ఓకే, అలాగే. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాదులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమీ లేకయుండును. 3 వరకు చదువుదాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చాలు, థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెరీ స్ట్రేంజ్ స్క్రిప్చర్. మనం కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే మొదటి వచనంలో దేర్ ఫోర్ అన్న పదం మనం చూస్తాం. దేర్ ఫోర్ అని ఎందుకు అన్నాడంటే దాని 3వ అధ్యాయంలో మేబీ యు సీ 21లో బ్యాప్టిజం, క్రైస్ట్ చనిపోయి తిరిగి లెగవటం, తర్వాత ఆయన 22వ వచనంలో who is at the right hand of God having gone into the heaven after angels and authorities and powers had been subjected to him అన్న మాట మనము ఆలోచించేద్దాం. 22 కూడా చదవండి దయచేసి. దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఎందుకు? సో నౌ దేర్ ఫోర్ అంటున్నాడు 4th చాప్టర్లో మొదటి వచనం. దేర్ ఫోర్ కావున మీరు అని చెప్తా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా ఇటువంటి స్క్రిప్చర్స్ మనకు కనపడవు. పాత నిబంధన గ్రంథంలో ఓవర్కమింగ్ లైఫ్ గురించి మనకి హార్డ్లీ యూస్ ఉన్న ఫుల్ ఫ్లెడ్జ్గా నూతన నిబంధనలో ఉన్నంత విక్టరీ ఓవర్ సిన్ అనేది అక్కడ లేదు. ఓకే, ఇట్ వాస్ దే హ్యాడ్ ఎ లిమిటెడ్ స్కోప్ అన్నమాట టు ఓవర్కమ్ ద ఎనిమీస్. మోస్ట్లీ పాత నిబంధన గ్రంథంలో
వాళ్ళ ఎనిమీస్ అందరూ కూడా ఫిజికల్ ఎనిమీస్. ఫిలిస్టీన్‌ని చంపారు వాళ్ళు. తర్వాత జెబుసైట్స్‌ని, హిత్తీయుల్ని వీళ్ళందరూ కూడా అమలకైట్స్‌ని, అంతకు మించి గొలియాతుల్ని చంపారు. అనాకీయుల్ని చంపారు. గొప్ప గొప్ప విజయాలు నమోదు చేశారు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు. అనేక మిరకిల్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారు వాళ్ళు. సూపర్ న్యాచురల్ మిరకిల్స్ ఎన్నో ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. అయితే ఎక్కడ కూడా పాత నిబంధన గ్రంథంలో ఆహ్, మీరు లోకమును జయించండి అన్న మాట గాని, ఓవర్‌కమ్ ద వరల్డ్ అని గాని, ఓవర్‌కమ్ ద సిన్ పాపమును జయించు అన్న మాట గాని, లేకపోతే సాతానుతో పోరాడు అన్న మాటలు పాత నిబంధనలో మనకు కనపడవు. యూ కెనాట్ ఫైండ్ దెమ్. ఏ ఒక్కళ్ళు కూడా పాత నిబంధనలో ఈ లోకమును జయించే శక్తి గాని, పాపమును జయించే శక్తి గాని, లేకపోతే సాతాన్ని ఓడించే శక్తి గాని ఎవరికీ లేదు. యూ టేక్ ఇట్ ఆడమ్ డేవిడ్ దగ్గర నుంచి గ్రేటెస్ట్ మెన్ ఆఫ్ గాడ్స్ ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా స్టంబుల్ అయిన వాళ్ళే. ఈవెన్ ద గ్రేటెస్ట్ మ్యాన్ జాన్ ద బ్యాప్టిస్ట్ తీసుకుందాం. జాన్ ద బ్యాప్టిస్ట్ అందరికంటే స్త్రీలకైన వారిలో గొప్పవాడని సాక్ష్యం చెప్పబడింది. కానీ తను కూడా మీరు చూడండి ఒక ప్రెషర్‌లో జైల్‌లో వేయగానే ఓకే. హి థాట్ జీసస్ వుడ్ కమ్ అండ్ నో డెలివర్ హిమ్. క్విక్‌గా డెలివర్ చేస్తాడు. చాలా ఆశ పెట్టుకొని ఉన్నాడు. కానీ యేసుప్రభు వారు అతన్ని పలకరించినట్టు కూడా కనపడదు. అయితే చెప్పాడు, పంపించాడు ఆడికి, గో అండ్ టెల్ హిమ్ నా గురించి ఎవరు అఫెండ్ అవ్వరో వాళ్ళు ధన్యులని ప్రభు చెప్తాడు. అయితే మీరు గమనించండి ఏమంటున్నాడు అక్కడ, అసలు మేము ఎదురు చూసేవాడు నువ్వేనా? లేకపోతే ఇంకొకరి కోసం ఎదురు చూడాలా? హి వాస్ ద వన్ హూ సా ద హోలీ స్పిరిట్. బైబిల్ ఇంకెవ్వరు లేరు. పరిశుద్ధాత్మని స్వయంగా కనులారా చూసి తండ్రి స్వరము విని ట్రినిటీని ఏమంటాము విట్నెస్ చేసిన వ్యక్తి ఓన్లీ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇన్ ద ఎంటైర్ బైబుల్. అట్ ది సేమ్ టైం తండ్రి స్వరం విని కుమారుని చూస్తాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇస్తాడు. సో అటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా ఒక ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్‌లో జైల్‌లో వేయగానే స్టంబుల్ అయిపోతా ఉన్నాడు. భయపడిపోతా ఉన్నాడు. డిస్కరేజ్ అయిపోయాడు. ఓకే. ఏలియా డిస్కరేజ్ అయిపోతాడు. మోషే హి కుడ్ నాట్ కంట్రోల్ ఓవర్ హిస్ యాంగర్. డేవిడ్ ఫెల్. ఓకే. యెస్, దే హాడ్ ఎ వండర్‌ఫుల్ టెస్టిమోనీస్. అద్భుతమైన వారికున్న పరిధిలో, వారికున్న పాత నిబంధన గ్రంథంలో వారికున్న ఏమంటారు లిమిటేషన్స్‌లో దే ఎక్సెల్డ్ అని చెప్పాలి. మనమైతే అట్లా చేసిండోళ్ళం కాదు. బట్ ఓవరాల్‌గా మనం తీసుకుంటే దే ఆల్ స్టంబుల్డ్ ఎట్ సమ్ పాయింట్. వీళ్ళెవరు కూడా వీటి మీద విజయం సంపాదించినట్టుగా మనకు కనపడదు. కానీ నూతన నిబంధనలో ఐ టెల్ యూ చర్చ్ మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. మన ఆలోచన ధోరణి మారాలి. అసలు నూతన నిబంధన యొక్క సారాంశం మనం అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి యేసుప్రభువు ఎందుకు అసలు మరణించాల్సి వచ్చింది? ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ అందుకే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో అంటాడు, యేసుక్రీస్తు మరణించింది లేకపోతే మన విశ్వాసము ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ ప్రెజెంట్ వరల్డ్, అది మొదటి కొరింథీ 15 చివరి వచనం అనుకుంటా. సారీ 18th వచనం. 18 నో ఇట్ ఈస్ 19th వచనం. 15, 19. కాలం మట్టుకే ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైనడలా మనము క్రీస్తునందు నిరీక్షించు వారం లేదా క్రీస్తు కొరకు లేదా ఆయన యుద్ధ నుంచి ఏదైనా నిరీక్షించు వారమైతే మనుషులందరి కంటే దౌర్భాగ్యులమై ఉన్నాం. రియల్లీ హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దిస్ సో కేర్ఫుల్లీ క్లియర్లీ? అంటే ప్రైమరీలీ క్రీస్తుని మనం ఎందుకు సీక్ చేయాలి? ఎందుకు? వాట్ ఈస్ ద హోప్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్? If we have hoped in Christ in this or for this life only, we are of all men most to be pitied. అసలు క్రీస్తు నుంచి what is it that we expect from God? అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి? మన హోప్ ఏంటి క్రీస్తులో? అసలు ఎందుకు క్రీస్తు చనిపోయారు? ప్రైమరీలీ ఆయన మనకి మిరకిల్స్ చేయడని కాదు, ఆయన మనకి సహాయం చేయడని కాదు, 100% తన సొంత కుమారుణ్ణే ఇవ్వటానికి వెనుతీయని వాడు మరి నిశ్చయంగా ఖచ్చితంగా మనకి సమస్తమును దయచేయడా? ఒక్క మాట చాలు,
మొత్తము మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అసలు ఆయన మీ గురించి చింతించిన. డోంట్ వరీ. ఏం తింటామో, ఏమి త్రాగుతామో, ఏం ధరించుకుంటామో. అంటే మన ఎర్త్లీ ఫ్యామిలీ నీడ్స్ గురించి, ఆరోగ్యం అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, షెల్టర్, క్లోతింగ్, ఏదైనా కావచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మ్యారేజ్, చిల్డ్రన్, ఇవన్నీ గమనించండి. వీటి గురించి ఒక క్రైస్తవుడు నిజానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇది అసలు అంటే వరి కాని విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు అడుగుకు మునిపే మీ అక్కర్లన్నీ ప్రభువుకు తెలుసు. అర్థమవుతుందా? ఆయనకు తెలుసు. హీ నోస్ హౌ టు హ్యాండిల్ యువర్ సిచ్యువేషన్స్. హీ ఈస్ మైటీ, ఆల్ మైటీ, ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయన గ్రేట్ విస్టంలో, ఆయన ప్రేమను బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయన నీ ప్రతి ప్రాబ్లంను అలా సాల్వ్ చేస్తాడు. అర్థమైందా? ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు. సో అందుకంటే దేని గురించి మీరు చింతపడవద్దు. ఫస్ట్ అది చేయాలి మనం. మన చింత యావత్తు క్రైస్తవునికి ఉండవలసిన చింత ఏంటి మరి? క్రైస్తవునికి ఉండవలసిన వరి ఏంటి? ఏం వరి అవ్వాలి నేను? నేను పేరు క్యాచ్ చేస్తున్నారా? ఏంటంటే మనం ఓవర్‌కమర్స్‌గా ఉండాలి. తలగా నియమిస్తున్నాను అంటాడు. తల అంటే ఏంటి? తల అంటే డెసిషన్ మేకింగ్ అన్నమాట. తలగా నియమించి ఒక పరిస్థితిలో తోకలాగా ఈడ్వబడకూడదు. తోకలాగా పరిస్థితులకు లోబడకూడదు. తోకకి ఎటువంటి శక్తి లేదు. ఆ హెడ్ ఎటు తీసుకెళ్తే అటు ఈడవబడుతుంది. డ్రాగ్డ్ అన్నమాట. మీరు యాకోబు పత్రికలో యాకోబు పత్రికలో మీరు చూస్తే 1వ అధ్యాయం. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ మీరు మరులు కొల్పబడి ఎలాగా పాపం చేత ఈడ్వబడతారో ఒక మాట రాస్తాడు. దురాశ, చదువుతారా వచనం? దురాశ గర్భము ధరించి పాపమును కనును. అంటే ఒక వ్యక్తి పాపము ఎలా చేస్తాడో రాయబడింది అక్కడ. వేర్ ఈస్ దట్ వర్స్? గివ్ మీ ఎ సెకండ్. 15. థ్యాంక్ యూ ఫిలిప్. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము, దాని ముందు వచ్చిన చూడండి ఒకసారి 14లో. ఇది వచ్చిన ప్రతి వాడును. లిసన్ చర్చ్, లిసన్ కేర్ఫుల్లీ. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఏమవుతుంది ఇక్కడ? పాపము ఒక వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు? ఓకే, ఐ విల్ రీడ్ ఫ్రమ్ మై బుక్, ఇంగ్లీష్ బుక్ నుంచి చదువుతాను. బట్ ఈచ్ వన్ ఈజ్ టెంప్టెడ్ when he is carried away and enticed by his own lust. Carried away, ఈడ్వబడి అంటే ఒక యానిమల్కి, ఒక జంతువుకి తలకి తాడు కట్టి చైన్ వేసుకొని ఈడ్చుకెళ్తున్నట్లుగా అనమాట. అట్లాగా ఒక శోధనకి ఒక వ్యక్తి ఈడ్వబడి పాపం చేస్తూ ఉన్నాడు. హీ హాస్ నో కంట్రోల్, నో విక్టరీ. పాపం అలా తీసుకెళ్తుంది, ఈడ్చుకొని వెళ్తుంది. ఒకడు పాపము చేసిన యెడల వాడు పాపమునకు దాసుడు అని బైబిల్ సెలవిస్తుంది. పాపమునకు దాసుడు అంటే ఎవ్రీ టైమ్ యూ కమిట్ సమ్ సిన్, ఒక చైన్ పడిపోయింది అనమాట. మరలా ఇఫ్ యూ కమిట్ అనదర్ సిన్, ఇంకొక చైన్స్ కాళ్ళకి, చేతులకి, కట్లతో, బంధకాలతో సాతాను ఏం చేస్తుంటే బంధించేస్తా ఉంది. నో ప్రోగ్రెస్. ఒక సిచ్యువేషన్, ఇది సిన్ అనుకుందాం. ఈ లోకం వ్యవస్థ, సిన్ అంతా ఆరిజిన్ ఎట్లా మొదలవుతుందంటే ఈ లోక వ్యవస్థ, ద రూలర్ ఆఫ్ ద వరల్డ్ ఒక వ్యవస్థని స్థాపించాడు. ఇట్ ఇస్ సో అట్రాక్టివ్ అనమాట, సో డిసెప్టివ్. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మొదటి కొరింథీ రాస్తాడు, వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్. ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ పవర్ఫుల్ స్పిరిట్. అది ఈ లౌకిక ఆత్మ అది. ఓకే, హీ విల్ ఏజ్ ఇది. మీరు గలతీ పత్రికకి మీరు ఒకసారి వస్తే యేసుప్రభు వారు చనిపోవడంతో ఆయన గొప్ప కార్యం, మనకి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్రివిలేజ్ లేకపోతే ఈ విక్టరీ, 4వ వచనం చూడండి. పాత నిబంధనలో అందుబాటులో లేదు ఈ విషయం.
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆ. క్రీస్తు మనలను ప్రస్తుతపు ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని ఆ, మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. యేసుప్రభు చనిపోయిన వన్ రీజన్ ఏంటో తెలుసా? దట్ he might deliver us or rescue us from this present evil age. తెలుసా మీకు? ఒక ఈవిల్ ఏజ్ లో మనం ఉన్నాం. నేను ఫినాన్స్ బేబోకి స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తా ఉన్నా. డు నాట్ ఈవెన్ టచ్ ద ఫోన్, మొబైల్ ఫోన్ అనేసి. ఇందాక ఏదో క్రిస్టియన్ సంబంధించిందే చూస్తున్నాడు. ఫినాన్స్, ఐ టెల్ యూ డోంట్ టచ్ ఇట్. క్రిస్టియన్ సాంగ్స్ వద్దు, క్రిస్టియన్ షార్ట్స్ వద్దు, క్రిస్టియన్ మెసేజెస్ వద్దు. ఒక సిస్టమ్ సాతాను ఎంత సెటప్ చేశాడంటే, ఒక వెబ్, దాని పేరు అందుకే WWW వెబ్ ఏంటది? వరల్డ్ వైడ్ వెబ్. అది ఇప్పుడు నిన్న ఏ బ్లాక్ నుంచి మేము ఇటు వస్తుంటే ఒక ఒక లైవ్గా నేను చూస్తా ఉన్నా, ఒక స్పైడర్ వెబ్ని ఫ్రెష్గా అనమాట. స్పైడర్ వెబ్ అల్లింది లిఫ్ట్ పక్కన. అక్కడ ఒక ఈగ వచ్చి జస్ట్ అట్లా అందులోకి వన్ టచ్ అయింది అంతే. ఆ యొక్క జిగటగల బ్రదర్ డేవిడ్ గారు అంటున్నారు, ఏమంటే గుర్తు చేస్తున్నారు, జిగటగల ఊబిలో నుంచి నువ్వు నన్ను లేవనెత్తితివి. ఊబి యొక్క స్వభావం ఏంటంటే, దయచేసి నా మాటలు వినండి. ఊబిలో ఒక్కసారి ఒక వ్యక్తి పడితే హీ కెనాట్ కమ్అట్ ఆఫ్ ఇట్. మోర్ హీ ట్రైస్ టు కమ్ అవుట్, మోర్ హీ యాక్చువల్లీ గోస్ డౌన్, హార్మ్స్ హిమ్సెల్ఫ్. ఈ లోకము ఎంత పవర్ఫుల్ అండ్ ఎంత డేంజరస్ అంటే, జిగటగల ఊబి లాంటిదంటే, ఆ యొక్క నేను చూస్తా ఉన్నా ఆ యొక్క ఈగని కొట్టుకుంటా ఉంది, ప్రయత్నం చేస్తున్నా బయటికి రావడానికి. మోర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతగా ఆ జిగురు దానికి అంటుకునే కాళ్ళు ఇంకా చిక్కుబడిపోతా ఉంది. మీరు ఒక్కసారి యూట్యూబ్లో మీరు ఓపెన్ చేసి చూడకూడని విషయాలు మీరు చూడండి. ఐ టెల్ యూ, ఐ ఛాలెంజ్ యూ, హౌ డిఫికల్ట్ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ సిన్ నుంచి, అలాగే ఆ వరల్డ్లీ థింగ్స్ నుంచి. దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఏ మంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు? ఆ ఈవిల్ ఏజ్ అయ్యేది. నేను అంటాను, దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నువ్వు సిలువ దగ్గర రావాలి. అదే చెప్తాను, జీసస్ డైడ్. దిస్ ఈస్ ద సీజన్, లెంట్ సీజన్లో సఫరింగ్స్ గురించి మాట్లాడతాం, నేర్చుకుంటూ వస్తున్నాం. జీసస్, హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సిన్స్. హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఆయన చనిపోవాల్సి వచ్చింది దేనికోసం? ఈ లోకం ఈవిల్ ఏజ్ నుంచి నిన్ను విడిపించటానికి. ఇంకో మాట చెప్పాలంటే, ఈ యూట్యూబ్ చెత్తా చెదారం నుంచి, ఫేస్బుక్ లేకపోతే ఏంటి ఇన్స్టాగ్రామ్ చెత్తా చెదారం నుంచి, ఓకే, ఒక బ్యాడ్ సర్కిల్స్ నుంచి, నీ ఫ్రెండ్స్ నుంచి, ఒక వ్యవస్థ నుంచి నిన్ను బయటపడాలంటే ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఈ కోణంలో ఎప్పుడైనా మనం ఆలోచించామా? You cannot entertain yourself with the world. Do not play, okay, with the eternity. Eternal security విషయంలో, రక్షణ విషయంలో మనము అజాగ్రత్తగా ఉండవద్దు. I don't know about others now. I don't ఏమంటాం మాట్లాడను, బట్ మై చర్చ్ ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ మై చర్చ్. నేను ఇందాక చెప్తా ఉన్నాం, నాకు నువ్వు నీ చేతిలో ఫోన్ ఉంటేనే నాకు ఐఎమ్ రెస్ట్లెస్ అవుతున్నాను. ఫినియాస్, ప్రాక్టీస్ ఇట్, డోంట్ టచ్ ఇట్, వార్న్ చేస్తూ వస్తా ఉన్నా. చాలా ల్యూరింగ్గా ఉంటుంది అది చూడటానికి, ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ. ఈవిల్ ఏజ్ అనమాట. మొత్తం సిస్టమ్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ మదర్స్ అండ్ ఫాదర్స్గా ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ పిల్లలకి మొబైల్ యాక్సెస్ ఇవ్వవద్దు. డెడ్లీ డేంజరస్ వార్నింగ్ మీకు చెప్తాను ఈరోజు. క్షేమము కోరి ఆ చిన్న వయసులో వాళ్ళకి ఎంత యాక్సెస్ ఇస్తున్నారంటే, మీరు ఎంత ఈవిల్కి, ఎంత వైలెన్స్కి, ఎంత ఇమ్మొరాలిటీకి వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేపిస్తున్నారంటే, ఐ టెల్ యూ, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. ఇప్పటికైనా టోటల్గా జీరో చేయాలి వాళ్ళకి యాక్సెస్ని. ఏడ్చినా ఏం చేసినా పర్వాలేదు, పిల్లలకి ముట్టడానికి వీల్లేదు, రూల్ పెట్టండి దయచేసి. దాని ఆల్టర్నేటివ్ వేరేది ఎత్తుక్కోండి మీరు వాళ్ళకి కోసం. వాళ్ళ చిన్న వయసులో ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు, మీ పిల్లలకి యాక్సెస్ ఇస్తున్నారు. ఒక ఏజ్ తర్వాత మీరు కంట్రోల్ చేయలేరు, ఓకే. కానీ మీ చేతిలో ఉన్నంత వరకు, మీరు ఏమంటాం లిమిట్లో, లేకపోతే మీ యొక్క అధికారంలో ఉన్నంత వరకు పిల్లలు, బీ కేర్ఫుల్. చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. ఎనీవే, సో మై పాయింట్ ఏంటంటే, ఎక్కడున్నా మనం, ఒక
టెంప్టేషన్స్ ఉన్నాయి. లోకం అంతా టెంప్టేషన్. రోడ్డు మీద వెళ్తుంటే చూడండి, రోడ్డు మీద వెళ్తుంటాము, అదేమో ఏది సోఫాలు అమ్మడానికి ఎందుకు నూడిటీతో సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇవ్వాలి? సిమెంట్ అమ్మడానికి ఒక గర్ల్ నూడిటీతో ఏం పని? వ్యవస్థను మీరు చూడండి, ఏ అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఈ లోకం అంతా ఎంత భ్రష్టత్వంలోకి వెళ్తుంది, మోరల్ డిక్లైన్ అవుతుంది. ఒకప్పుడు కొంత ఫిల్టర్స్ ఉండేవి, మీరు గమనిస్తున్నారో లేదో, యూట్యూబ్లో కానీ వీటిలో కొన్ని ఫిల్టర్స్ పెట్టి కొంతవరకు రెస్ట్రిక్షన్ ఉండేది. రెస్ట్రిక్షన్ స్లోగా పోతుంది. లోకము పాపముని యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. ఎందుకు సినిమాలు హిట్ అవుతున్నాయి? వైలెన్స్తో, ఇమ్మొరాలిటీతో ఉన్న సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? ఫ్యామిలీస్గా వెళ్ళి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఎలా అవుతుంది? ఏమవుతుంది? సొసైటీ డిక్లైన్ అయ్యి మోరల్ డిక్లైన్లోకి వెళ్తా ఉంది. మనం అతి జాగ్రత్తగా, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఈ లోక మాలిన్యం అంటకుండా, లోకంలో కొట్టుకుపోకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను వార్న్ చేస్తున్నాను చర్చ్. లిటరల్ నాకు చాలా భయం ఉంది, చాలా భయపడుతున్నాను, వరీడ్గా ఉన్నాను ఈ యొక్క జనరేషన్ గురించి, చిన్నపిల్లల గురించి అండ్ యంగ్ జనరేషన్ గురించి. లాట్స్ ఆఫ్ ప్రేయర్స్ రిక్వైర్డ్. దేవుడు నాకు కూడా వార్న్ చేస్తున్నాడు, యూ మస్ట్ ప్రే ఫర్ దిస్ జనరేషన్. ప్రేయర్ చేయాలి ఖచ్చితంగా. మీరు అందరూ కూడా పిల్లల కోసం ప్రేయర్ చేయాలి. ఎనీవే, ఏంటంటే నా పాయింట్ ఇక్కడ, సో ఏంటి ఇక్కడ, ఒకటి టెంప్టేషన్స్. ఓకే, దానికి సంబంధించిన ప్రాబ్లం సోర్స్ నాలోనే ఉంది, అది ప్రాబ్లం ఇక్కడ. వెన్ ఐ గో టు ద హెవెన్, అక్కడ ఫ్లెష్ ఈజ్ డెల్ట్ విత్ కనుక అక్కడ నాకు ఉండదు. బట్ ఈ లోకంలో, నేను ఈ భూమిలో ఉండగా, ఫ్లెష్లో ఉండగా, ఈ శరీరంలో ఆ సోర్స్ లోకానికి, దీనికి కావాల్సింది లోకంలో ఉంది, లోకానికి కావాల్సిన నాలో ఉంది. దురాశ, లస్ట్ అనేది ఇక్కడే ఉందన్నమాట. ఇది స్లోగా ఇది గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి పాపమును కనును. గర్భం ఎలా వస్తుంది? ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? సింపుల్, ఏమంటాము, సైన్స్ ఎవరికైనా అర్థమవుతుంది. అంటే 2 గ్యామీట్స్ కలవు. 2 గ్యామీట్స్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామీట్స్ కలిసినప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది. ఒక్క గ్యామీట్తో ఫర్టిలైజేషన్ జరగదు, ఒక గ్యామీట్తో జైగోట్ ఫామ్ అవ్వదు. అంటే అర్థమైంది, ఎప్పుడు పాపం జరుగుతుంది చెప్పనా? ఒక్క లుక్తో, ఒక్కసారి శోధనతో పాపం జరగదు. మీరు మొబైల్ చూస్తూ ఉన్నారు, ఏదో చూసుకుంటే సడన్ గా ఒక నాన్ సెన్స్ మీ కళ్ళ ముందుకు వచ్చింది, ఒక పాపకు సంబంధించి వచ్చింది. వన్ లుక్, వన్ గ్లాన్స్ తో ఇమ్మీడియట్ గా దాన్ని ఏం చేయొచ్చు తెలుసా? దాన్ని డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ టైం యూ డిడ్ నాట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సెకండ్ టైం దాని వైపు నువ్వు వెళ్ళలేదు కనుక అక్కడ నీకు అది గర్భం రాదు. అంటే గర్భం రావాలంటే మినిమం 2 గ్యామిట్స్ కావాలి, 2 ఉండాలి. అంటే ఒక పాపం, ఒక వ్యక్తి పట్ల మరలా నువ్వు పాపం గురించి ఆలోచించినప్పుడు, ఒక చూడకూడని విషయాన్ని మరలా వెళ్ళి చూసినప్పుడు ఏంటో, when you go second time, that's the time conception takes place. అర్థమైందా? గర్భం అప్పుడు జరుగుతుంది. ఒక్కసారి శోధన ద్వారా పాపం చేయం. యేసుప్రభు వారు కూడా శోధించబడ్డారని బైబిల్ సెలవిస్తుంది. మన వల్ల ఆయన కూడా శోధించబడ్డాడు. ఆయన కూడా యవ్వన కాలంలో యవ్వనేచ్ఛకుండా వెళ్ళాడు. బట్ he did not yield into that. మరలా ఆయన పాపం చేయలే, ముందుకు వెళ్ళలేదు, అక్కడ కట్ చేసాడు, నరికి వేశాడు దాన్ని. అబార్షన్ అంటాం దాన్ని. 9 months లోపు అబార్షన్. సరే, కన్సెప్షన్ జరిగిన తర్వాత కూడా పాపము గర్భం ధరించి అది పరిపక్వం కాకుండా, అదేమిటంటే డెలివరీ కాకుండా మధ్యలోనే దాన్ని అబార్ట్ చేయాలి. టేక్ ద స్వర్డ్ ఆఫ్ గాడ్, డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, అండ్ కట్ ఇట్ ఆఫ్. రూత్లెస్ గా నువ్వు డీల్ చేయాలి అన్నది ఈరోజు పాయింట్. దయచేసి జాగ్రత్తగా విని నేను చెప్పే మాటలు రాను కొద్దిసేపు. ఏమంటాడు ఇక్కడ? 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. Therefore, since Christ has suffered in the flesh. క్రీస్తుని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. యేసు ప్రభువారు శరీరంలో ఆయన సఫర్ అయ్యాడు, శ్రమను అనుభవించాడు అంటూ మనకి ఏమి ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే, ఆర్మ్ యువర్ సెల్ఫ్. 4వ వచనం, 4వ అధ్యాయం.
arm yourselves also with the same purpose or same mind అన్న ఇంకొక ట్రాన్స్లేషన్ లో మైండ్ అని వాడాడు, లేదా పర్పస్ అని వాడాడు. Because he who has suffered in the flesh has ceased from sin. పాపమును ఎవడు పాప విముక్తుడవుతాడు అంటే, పాపము రాకుండా అంటే హీ మస్ట్ సఫర్ ఇన్ దట్. సఫరింగ్ అవసరం అంటున్నాడు. సఫరింగ్ ఇన్ ద ఫ్లెష్. ధనవంతుడు పరలోక రాజ్యంలోకి చేరలేడు, ఇంపాసిబుల్, బైబిల్ సెలవిస్తుంది. అంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం ఎంత కష్టం అంత కష్టం, అంటే లుక్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది. కానీ శిష్యులు అంటే, అయ్యా మేము మీకు ఏం చేయగలుగుతాం, ఎట్లా సాధ్యం, ఎవడు వెళ్తాడు పరలోకానికి? ప్రభు అంటాడు, ఇది మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అంటే ఒక రిచ్ ఫెలోని దేవుడు ఏం చేస్తాడంటే పూర్గా చేస్తాడు. అర్థమవుతుందా? సూది బెజ్జంలో దూరేలాగా దేవుడు చేస్తాడు. పాపం, ఒక వ్యక్తి ఎందుకు పాపం చేస్తాడు? పాపానికి గల కారణం ఏంటి? సొదొమ గొమొర్రా ఎందుకు పాపం చేసింది? పాపం అనగానే మనకు గుర్తొస్తుంది. జనరల్గా పాపం ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? పాపానికి గల కారణం ఏంటి? ద రూట్ ఆఫ్ ఆల్ ద సిన్స్, ప్రైడ్ మనకు తెలుసు, మదర్ ఆఫ్ ఆల్ సిన్స్ అనేసి. ప్రైడ్ అనేది ఎక్కడ మొదలైంది, ఎక్కడ మొదలవుతుంది? ఒక ఆహార సమృద్ధిలో, నిర్విచారమైన సుఖ స్థితిలో, శ్రమ లేనప్పుడు మొదలవుతుంది అన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ డేవిడ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్ఫేర్, ఎట్లా ఉన్నాడు తెలుసా? టోస్ మీద ఉన్నాడు, ఎట్లా చాకులా ఉన్నాడు డేవిడ్. యుద్ధాలు చేస్తున్నంతసేపు అసలు పాప ఆలోచన రాదు తనకి. ఓకే, అర్థమవుతుందా? కానీ there was a time in his life థింగ్స్ సెటిల్డ్ అనమాట. అంతా నార్మల్ అయిపోయింది, యుద్ధాలు ఏం చేసే పరిస్థితులు. ఎందుకంటే ఆల్రెడీ జోయాబు లేకపోతే పవర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్, ఏమంటాము, వార్ చేయగలిగిన యోధులు తన దగ్గరికి వచ్చేసారు, గొప్ప సైన్యం ఉంది, వెపన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డేవిడ్ వెళ్ళాల్సిన అవసరం లేని పరిస్థితి అనమాట. డేవిడ్ ఏం చేశాడు సార్? హీ స్టార్టెడ్ రిలాక్సింగ్ అట్ ద హోమ్. రిలాక్స్ అవడం మొదలుపెట్టాడు. హాయిగా తింటున్నాడు, నిద్రపోతున్నాడు, పండుకుంటున్నాడు, తింటున్నాడు, చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. లైఫ్ని మనం ఎంజాయ్ చేయటం మొదలు పెట్టామా, తినటము, త్రాగటము, నీ చక్క మంచి ఉద్యోగం ఉండొచ్చు, సఫరింగ్ నువ్వు ఇష్టపడడం లేదా, ఐ టెల్ యూ ఆర్ డూమ్డ్ అనమాట. పాపంలో పడిపోవటానికి నువ్వు రెడీగా ఉన్నట్టు అర్థం చేసుకో. నీ జీవితంలో ఒక సఫరింగ్ లేదు, ఒక ప్రాబ్లం లేదు. చాలా మంది ఏం ప్రార్థన చేస్తాం, ఒక ప్రాబ్లం రాగానే ప్రభువా నాకు ఈ ప్రాబ్లం తీసేసాయి అనేసి. అసలు పెట్టిందే దేవుడు, ఐ టెల్ యూ ఆనెస్ట్లీ. అసలు ఒక ప్రాబ్లం అనుమతించిందే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తావు మరలా ప్రభువా తీసేసాయి అనేసి. అసలు ఎందుకు అనుమతించాడు ఒక ప్రాబ్లంని? అసలు అంటున్నాడు ఇక్కడ, ప్రిపేర్ యువర్ మైండ్ ఫర్ ద సఫరింగ్ అంటున్నాడు. యాక్చువల్ ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక క్రైస్తవుడికి ప్రాబ్లమ్స్ అనేవి, సఫరింగ్స్ అనేవి, ట్రయల్స్ అనేవి, ట్రిబులేషన్స్ అనేవి అసెట్స్ అన్నమాట. అవి అసలు ఏమంటాము, వెలలేని లేకపోతే అమూల్యమైన వరాల్లా చూడాలి. అవి గొప్ప ఏమంటాము అసెట్స్ లా చూడాలి. అది అక్కడ మీనింగ్. యాక్చువల్గా మనమేమో అంటామంటే నాకు అసలు వద్దు అంటాం. ఒక వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తాను అనుకోండి, చాలా ట్రాఫిక్లో, చాలా కష్టమైన, చాలా బిజీగా, టఫ్గా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అసలు పాప థాట్ తలంపాడికి వస్తుందా? ఎగ్జామ్స్ రేపు పొద్దున ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు వీడు, చావో రేవో అనేటువంటి పరిస్థితి. వీడు పుస్తకాలు వేసుకొని మొత్తం కష్టపడి చదువుతా ఉన్నాడు. టెల్ మీ, ఆ టైంలో వాడికి అసలు పాపం గురించి ఆలోచన వస్తుందా? రాదు. లేకపోతే కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు సిక్నెస్తో సఫర్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్, అనారోగ్యం వచ్చింది, అనారోగ్యంతో మన పిల్లలు సఫర్ అవుతుంటే చెప్పండి, నువ్వు పాపపు థాట్ నీకు వస్తుందా? యూ విల్ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ ది సిన్. గడలాడుతూ ఆ పిల్లల కోసం ప్రార్థన చేస్తూ మొదలు పెడతాం. ఐ టెల్ యూ చర్చ్, దేవుడు మనల్ని సిన్ ఫ్రీగా చేద్దామని ఇష్టపడుతున్నాడు.
నువ్వు పాపమును జోలిపోకుండా ఉండాలని ఇష్టపడతావు. అందుకే తెలుగులో మంచి పదం రాస్తాడు యాక్చువల్గా. 4 మొదటి వచ్చి మళ్ళీ చదవండి ఒకసారి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా అట్టి ధరించుకొనుడి. మనస్సు ఆయుధం అంట. ఆయుధంగా ధరించి ఏంటి మనస్సు ఇది? సఫరింగ్ ని నువ్వు ఏమంటాము, ఎట్లా చూడాలంటే ఆర్మ్ యువర్ సెల్ అంటే సఫరింగ్ అనేది నీకు వెపన్ అనమాట. ఇక్కడ సఫరింగ్ వెపన్ కాదు, సఫరింగ్ ని ఇష్టపడే మనస్సు. ఇప్పుడు బాక్సర్స్ ఉంటారు తెలుసా మీకు, బాక్సింగ్ లో దిగే వాళ్ళు వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తారు తెలుసా? వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేస్తారు. బాక్సింగ్ లో ఉన్న వాళ్ళు మీరు దర్చుకుంటారు అసలు. వాళ్ళ ముక్కులు పగులుతాయి, కంట్లో నుంచి బ్లడ్ వస్తుంటది, తలకాయ వాసిపోయి ఉంటుంది, ముఖం ఛిద్రం అవుతుంటది. కానీ వాడి మైండ్ హీ విల్ నాట్ ఫీల్ పెయిన్, హీ రెడీ టు ఫేస్ అటాక్ అనమాట. ఎంత కాడికి నాకౌట్ దిశగా వెళ్తాడు, కానీ వాడు ఆ యొక్క రింగ్ నుంచి బయటికి రాడు. ఏంటి వాడి ప్రాబ్లం ఏంటి? వాడికి మనకి దాన్ని మనం చూస్తే కలిసి కింద పడతాం మనం. బట్ హీ మేడ్ అప్ హిజ్ మైండ్ ఫర్ ద సఫరింగ్, ఫర్ ద పంచ్. ఆ ముఖానికి పంచ్కి వాడు సిద్ధమైపోయాడు. వాడికి దెబ్బ తగలదు. వాడికి క్రిస్టియన్ లైఫ్ లో నువ్వు వార్ కోసం, యుద్ధానికి ఎక్కడ ఒక స్క్రిప్చర్ నాకు గుర్తు రావట్లా. వార్ క్రై అంటే తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా పదం వార్ క్రై అన్న పదం? యుద్ధానికి వెళ్తున్న వాళ్ళకి దే క్రై అనమాట. వార్ క్రై, ఒక సౌండ్ చేస్తారు. వాళ్ళకున్న వెపన్స్ ని కొట్టి ఒక నోటితో ఒక సౌండ్ చేస్తూ, అంటే వారు యుద్ధానికి రంకెలేస్తూ ఉంటారు అనమాట. ఒక గుర్రం కూడా ఆ తలతల్లాడుచున్న యొక్క కత్తుల్ని ఈటెల్ని చూసినప్పుడు గుర్రం బెదిరిపోయి పారిపోదంట. దాన్ని చూసినప్పుడు ఆ సవాల్ని స్వీకరించి గుర్రం పరిగెత్తిదంట యుద్ధంలోనికి, ఆ యుద్ధంలో ముందుకెళ్ళటానికి. ఒక క్రిస్టియన్ మైండ్ సెట్ ఎలా ఉండాలి చెప్పనా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, వెదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీఆర్ ఇన్ ఎ వార్ జోన్, వార్ఫేర్ లో, ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాం. చుట్టుముట్టు శత్రువులే. ద స్ట్రాంగెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ ఓన్ ఫ్లెష్. ఎప్పుడెప్పుడు వాడిని బలపరిచి ఎప్పుడెప్పుడు నిన్ను నాశనం చేయాలని చూస్తాడు వాడు. అండ్ నీ చుట్టుపక్కల సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, లోక వ్యవస్థ అంతా నశించిపోయి దిగజారిపోతుంది. ద లస్ట్ ఆఫ్ ద ఐ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. ఇంకోటి బోస్ట్ఫుల్ ప్రైడ్. ఇది లోకంలో ఉన్న విషయం. ఎవరు అది పెట్టారు? బాకానాదము యోబులో ఏంటది స్క్రిప్చర్ ఎవరు పెట్టారు? ఇంకోటి ఏంటి? లస్ట్ ఆఫ్ ద ఐ. ఇంకొక ప్రెషర్ ఏంటి? ఇంకొక విధానము సేటన్ ఈస్ దేర్. వాడు మోసగాడై వాడికున్న కుయుక్తితో, వాడికున్న అబద్ధాలతో, సేటన్స్ వెపన్స్ ఏంటి? కత్తులు కటాలతో రాడు. సాతాను వాడే వెపన్స్ ఫిజికల్ వెపన్స్ కాదు. ఏమీ చేయలేడు వాడు. నీ తల వెంట్రుక కూడా వాడు తీసివేయలేడు. సేటన్ ఇస్ అబ్సల్యూట్లీ పవర్లెస్. సేటన్కు ఉన్న ఒకే ఒక ఆయుధం అక్యూజేషన్, నిన్ను కుంగదీయటం అనమాట. మొన్న చెప్పాను ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ హౌ ఎనిమీ మన మీద అటాక్ చేస్తాడు. ఏమేమి గుర్తున్నాయి మీకు? డిస్కరేజ్ చేయటం. ఇజ్రాయెల్లో హీ డిస్కరేజెస్ us, హీ ఇన్స్టిగేట్స్ ఫియర్. నిన్ను భయపెడతాడు, డిస్కరేజ్ చేస్తాడు, భయపెడతాడు. మూడవది అక్యూజేషన్, నీ మీద నేరారోపణ చేసి నిన్ను గిల్ట్ గా కండెమ్నేషన్కి తీసుకెళ్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు? ఫ్రస్ట్రేట్ చేస్తాడు. హీ ఫ్రస్ట్రేట్స్ యూ. ఫ్రస్ట్రేషన్ లో తీసుకెళ్తాడు. అనేక రాంగ్ కౌన్సిలింగ్స్ ఇస్తాడు. భయము, ఆందోళన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తాడు. అండ్ లాస్ట్ ఏం చేస్తాడు? లాస్ట్ లో చెప్పాను, వాడు ఈవిల్ ఫోర్సెస్ చేత బలప్రయోగం చేయాలని ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు మీకు ఎప్పుడైనా జరిగిందా? పండుకున్నప్పుడు మీరు అరెస్ట్ అయినట్టుగా ఫిజికల్ అప్రెషన్ ఎన్నిసార్లు జరిగింది మనకి? ఎన్నోసార్లు వాడు మనల్ని అమాంతం మింగేయాలని, చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాడికి ఆ కెపాసిటీ లేదు. సో సమ్ ప్రెషర్తో, ఒక ఈవిల్ ప్రెషర్ ఉంది లోకంలో. ఐ టెల్ యూ, యంగ్స్టర్స్ని, యూత్ని, చిన్నపిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి. యు మస్ట్ రియల్లీ ప్రే ఫర్ దెమ్. అర్థమవుతుందా? లాట్ ఆఫ్ ఈవిల్ ప్రెషర్ ఉంది, పీర్ ప్రెషర్ అంటారు దాన్ని. ఈ లోకం ఈ యొక్క ఈవిల్ ఇన్ఫర్మేషన్తో దే ఆర్ బీయింగ్ బొంబార్డింగ్ జరుగుతుంది. అందుకే మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి, దానికి యాక్సెస్ ఇవ్వకుండా.
క్రీస్తులో వారు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, క్రీస్తులో వారు ఎదిగిన తర్వాత, ఈ లోకం వాళ్ళ లోకంలో పడిపోయినా మనకు హోప్ ఉంటుంది. వాళ్ళు మరలా ఖచ్చితంగా ఒకరోజు బయటికి వస్తారు. తప్పైన కుమారుడు పడిపోయాడు, తప్పిపోయాడు, కానీ వాడు బయటికి రాలేదు మళ్ళా తండ్రి దగ్గరికి. అదేనమాట నేను అందుకే బాలుడు నడవలసిన త్రోవలు వాళ్ళని నడిపించాలి, నేర్పించాలి, పెంచాలి. తర్వాత వాడు బలహీనతల లోకంలో పడిపోయినా నాకు నమ్మకం ఉంది వాడు మరలా వస్తాడనేసి. అర్థమవుతుందా? సో ఏమైతే చుట్టుపక్కల అంతా ప్రెషర్ నీకు, వార్ఫేర్, భయంకరమైన యుద్ధాలు ఇవి. ఐ టెల్ యూ, ఎవ్రీ డే 24/7 Satan, the spirit of Antichrist attacks your faith. నీ ఫెయిత్ ని అటాక్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఈ దినాలు ఎస్పెషల్లీ ద స్పిరిట్ ఆఫ్ యాంటైక్రైస్ట్ చాలా ప్రిడామినెంట్ గా వాడు ప్రివైల్ అవుతున్న దినాలు ఇవి. ఏంటి స్పిరిట్ ఆఫ్ యాంటైక్రైస్ట్? వాడి ఉద్దేశం ఏంటి? అంత్యక్రీస్తు ఆత్మది. యేసుని నమ్మకుండా నిన్ను అనుమానంలోనికి, భయంలోనికి తీసుకెళ్ళే దినాలు. యేసుప్రభువుకి డౌట్ వచ్చింది యాక్చువల్గా, అసలు అంత్య దినాల్లో నేను విశ్వాసం కనుగొంటానా? ఇటువంటి విశ్వాసం ప్రభువుకు డౌట్ వచ్చింది. పౌలు రాస్తున్నాడు, అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. ఏంటి అక్కడ అపాయకమైన పరిస్థితి ఏంటి అక్కడ? ఎందుకు అవి డేంజరస్ టైమ్స్? వాట్ ఈస్ డేంజర్ దేర్? లవర్స్ ఆఫ్ సెల్ఫ్, లవర్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ లవర్స్ ఆఫ్ మనీ. అవి డేంజరస్ థింగ్స్. అవి చాలా ప్రమాదకరమైన విషయం. ప్లెజర్ని ఎప్పుడు డేంజరస్ గా చూసావను? స్లీప్ ఈజ్ ఎ ప్లెజర్. ఓవర్ స్లీప్ ఉందని లైఫ్లో, ఐ టెల్ యూ, యు ఆర్ ఇన్ డేంజర్. ఓవర్ ఈటింగ్, ఓవర్ స్లీప్, ఓవర్ ప్లెజర్, శరీర సంబంధమైన ప్లెజర్ కోసం పాకులాడుతున్నామా? మోర్ కంఫర్ట్, ఇంకొంచెం పండుకుందాం, ఇంకొంచెం తిందాం, అవసరం దానికి మించి, లేకపోతే అవసరం మించి డబ్బు సంపాదించుకుందాం. లవ్ ఆఫ్ మనీ ఇస్ ద మోస్ట్ డేంజరస్ వన్, రూట్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ అని రాయబడింది. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, ఎవరు నేనేం అనకూడదా? ఒక మాట నేను అఫెండ్ అయిపోదామా? ఇవన్నీ ఏమవుతుంది? ఎంత డేంజరస్ ఇవి! ఇవి అపాయం అన్నమాట. పర్సిక్యూషన్ అపాయం కాదు, నీకు మేలు చేస్తుంది. సఫరింగ్స్ నీకు మేలు చేస్తాయి. ఇవి డేంజరస్ అనమాట. మనం ఏం కోరుకుంటున్నాం? నాకు మంచి ఉద్యోగం వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. కంఫర్ట్ కోరుకుంటున్నాం, నాకు ఇంకా ప్లెజర్ కోరుకుంటున్నాం, నాకు ఇంకా దేవుడు బ్లెస్ చేయాలి, మోర్ బ్లెస్సింగ్. ఒక ట్రబుల్ వస్తే నాకు వద్దు ట్రబుల్ అంటే, మేలైనవి వదిలేసి నేను సొదొమ గొమొర్రా మారాలని ఇష్టపడుతున్నా. సొడొమ గొమొర్రా లాగా ఉండకూడదు మనం. దట్ ఈస్ ద సిన్ఫుల్ థింగ్. అది ఏముంది అక్కడ? చుట్టానికి పాపంలో ఏముంది అక్కడ? ఆహారం సమృద్ధి పాపంగా చూస్తామా మనం? పాపంలో అనుకుంటామా పాపం అది? నిర్విచారమైన సుఖస్థితి అంటే ఏంటి? ఆనెస్ట్గా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఐఎమ్ వెరీ సీరియస్. చర్చ్ సువార్త పట్ల, దేవుని రాజ్యం పట్ల, సంఘం పట్ల, నీ సంఘం పట్ల, లేకపోతే ఎంత విచారం ఉంది నీకు? ఎంత భారం ఉంది? నీకు? ప్రార్థన ఎంత భారం ఉంది నీకు? గ్రూప్లో ప్రేయర్స్ పెడతా ఉన్నాం కదా. ఐఎమ్ నాట్ హియర్ టు కండెమ్ యూ, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ ద సిచ్యువేషన్. ఒక చర్చ్లో ఒక పరిస్థితి వస్తే ఎంతమంది సీరియస్గా ప్రేయర్ చేస్తున్నారు? మనం ఎవాల్యుయేట్ చేసి చెక్ చేసుకుందాం ఒకసారి. ఉదాహరణకు మన పాపారావు అన్న ఏమన్నారు, చాలా క్రిటికల్గా అనారోగ్య పరిస్థితికి వెళ్ళాడు. నీ గుండె మీద చేసుకొని ఎంతమంది ఆనెస్ట్గా ప్రభు దగ్గర ప్రేయర్ చేశావు? ప్రభు అన్నని కాపాడ్డా ఆయన. నీ ఇంట్లోకి వస్తే నువ్వు ప్రేయర్ చేస్తావు, చేయవా? అంటే సంఘము అనగానే, లేదా వేరే వాళ్ళు అనగానే ఎందుకు మనకి ఆ యొక్క విచారం రావట్లేదు, బాధ రావట్లేదు? దీన్నే కాంప్లసెన్సీ, నిర్విచారమైన సుఖస్థితి అంట. సెల్ఫిష్నెస్ అది. నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ నేను బాగుండాలి, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఇదే పాపము. సుధమ పాపం అంటే ఇదే. ఇతరులకు సహాయము చేయనిదే పాపం అంటే. ఎంతగా నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ బెటర్గా ఉంటే, సెటిల్ అయితే నా కోసమే ప్రేయర్ చేసుకుంటా. ఐ టెల్ యూ, అవన్నీ వృధా. క్రైస్తవం లక్షణాలే కావు. సఫరింగ్ని నేను ఇష్టపడాలి. ఈరోజు నేను నా మెసేజ్ ఏంటంటే, విల్ మేకప్ అవర్ మైండ్ సఫరింగ్ కోసం. ఉదయం లెగవటం నీకు సఫరింగ్ ఉంటే, డూ ఇట్. చూస్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉపవాసం కష్టం అంటే చూస్ ఇట్. ఇట్స్ సఫరింగ్, నీకు ఇంపార్టెంట్ అది.
ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎంజాయ్ ఇట్. ఆ సఫరింగ్ మైండ్ మేకప్ చేస్తా, ఐ విల్ గో త్రూ ఇట్, ఐ విల్ గో త్రూ ఇట్, ఐ విల్ ఎండ్యూర్ ఇట్. ఎండ్యూర్ ఇట్ అవటం, ఎండ్యూర్ చేయడం అంటే ఏంటి? దాన్ని నేను ఓర్చుకుంటాను, నేను సహిస్తాను. ఇట్స్ ఆల్ హియర్. ప్రభు ఇది నేర్పిస్తున్నాడు మనకి. ఇక్కడ నువ్వు మారాల్సిందే. ఎస్కేప్ అవ్వద్దు. ఎస్కేపిజం కాదు క్రిస్టియానిటీ అంటే. క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది, ఆర్మ్ యువర్ సెల్ఫ్. ఇంకొక ట్రాన్స్లేషన్ చదువుదామా? ఎన్కేజీవిలో చదువుదాం, 4th chapter 1st verse. Arm yourselves also with the same mind, సేమ్ మైండ్, సేమ్ నాదంటే సేమ్ పర్పస్. బికాస్ హీ హూ హ్యాస్ సఫర్డ్ ఇన్ ద ఫ్లెష్ హ్యాస్ సీజ్డ్ ఫ్రమ్ ద సిన్. ఎందుకు ఇవన్నీ? ఎందుకు నాకు విహారయాత్రకు వెళ్ళాలని ఆలోచన వస్తుంది? ఎందుకు హోటల్కి వెళ్ళి భోంచాలని ఆలోచన వస్తుంది? నాకు కాస్త సుఖంగా ఉందాం, ఈరోజు హ్యాపీగా ఉందాం, అవన్నీ తప్పనట్లేదు. అకేషనల్గా పని తప్పనని నేను. బట్ కాన్స్టెంట్గా మనం ఎందుకు ప్లెజర్స్ కోరుకుంటాం, కంఫర్ట్ కోరుకుంటాం మనం? బికాస్ దేర్ ఇస్ నో సఫరింగ్. గాడ్ విల్ అలౌ సఫరింగ్ సమ్టైమ్స్ డెలిబరేట్గా టు హంబుల్ మీ. ఈ సఫరింగ్లో నేను పాపం జోలు పోను. నాకు తెలుసు, నాకు ఎప్పుడు చాలాసార్లు నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్. నేను తోక జాడిచ్చినప్పుడు, నేను కొంచెం లైట్గా తీసుకున్నప్పుడు, దేవుడిని నేను నెగ్లెక్ట్ చేసినప్పుడు, ఆయన రియల్గా సీక్ చేయనప్పుడు, నేను పాపంలో పడిపోయినప్పుడు దేవుడు నన్ను కొట్టినట్లుగా మిమ్మల్ని ఎవరిని కొట్టలే. మీకు తెలియదు ఆ విషయాలు. నా విషయం, నా పర్సనల్ కానీ, నా పిల్లల విషయంలో కానీ, నేను వెళ్ళిన ఆ యొక్క పరిస్థితులు నాకు అర్థమైపోద్ది ఇమ్మీడియట్గా. ఎస్ లార్డ్, ఐ అండర్స్టాండ్, ఇది నాకు తగు, నాకు సరిపోద్ది, ఇది నా కోసమే. ఇది మళ్ళా దేవుడు డీల్ చేసి ఆ పరిస్థితి తీసుకురాగానే నేను చక్కగా అయ్యేవాడిని. నేను ఎన్నోసార్లు ఇది దేవుని యొక్క ప్రేమ. నువ్వు సరి అయితే, నువ్వు చక్కగా రాగానే ఆయన సంతోషిస్తాడు. బట్ ఏముంటుంది యేసు ప్రభు వారు, సిన్స్ క్రైస్ట్ హ్యాస్ సఫర్డ్ ఇన్ ద ఫ్లెష్ ఉంది కదా. 1 Peter 2వ అధ్యాయము 22వ వచనం చూడండి, 21వ వచనం. 1 Peter 2వ అధ్యాయం 21వ వచనం, 21. క్రీస్తు కూడా Hmm. మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు తన అడుగుజాడల్లో మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయిన. ఏంటి ఆ మాదిరి? ఫస్ట్ మాదిరి ఏంటి? ఆయన క్రైస్ట్ సఫర్డ్ ఇన్ ద ఫ్లెష్, అది మాదిరి. యేసు ప్రభు వారు సఫరింగ్ ఉండి వెళ్ళాడు ఆయన ఫ్లెష్. ఏంటి ఆయన వెళ్ళిన సఫరింగ్? క్యాజువల్గా మాట్లాడదాం కొద్దిసేపు, దయచేసి మీరు మాట్లాడండి. యేసు ప్రభు 33.5 years వెళ్ళాడు కదా, ఆయన వెళ్ళిన సఫరింగ్ ఏంటి? ఆయన కూడా రక్తము శరీరంలో ఉన్నాడు ఏమండి? కాబట్టి ప్రతి పాపం చేయకూడదని ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని జాగ్రత్తగా ఉంది. యా, ఇంకా రక్తమైనా పోగొట్టుకుంటాను కానీ పాపంతో పోరాడతానని ప్రతిరోజు ఎస్ ఎస్ ఎర్లీ మార్నింగ్ దేవుడు లేపినప్పుడు విధేయత చూపడం వెరీ ఏ గుడ్. టైం అయినా. ఎవరది? ట్వింకిలా? పరిమళ అన్న పరిమళ సారథి అని అంటే వండర్ఫుల్. పరిమళ ఎక్సలెంట్, వండర్ఫుల్. Tell me, what is the suffering that Jesus went through? సెల్ఫ్ డినయల్. Self denial, very good. Self denial. ఉదయం తండ్రి లేపగానే సఫరింగ్ ఉంది ఆయనకి, లేచాడు ఆయన. ఓకే, హీ హ్యాడ్ టు గో త్రూ ద సఫరింగ్. ఇంకా ఎక్యుసేషన్స్ ని ఎండ్యూర్ చేశారు. ఎక్సలెంట్, వెరీ గుడ్. తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు సార్. ఎన్ని అక్యూజేషన్స్ వచ్చాయి ఆయనకి, he did not reply, he did not react. He was on this earth, he was the creator, he was perfect being, the holiest person, perfect person. ఎక్కడ గర్వించాల, ఎవరిని తృణీకరించాల. ఆయన ఫ్లెష్ లో ఉన్నాడు. ఆయన he could have reacted in the flesh if he wanted. తను కూడా శరీరంలో రియాక్ట్ అవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకు కూడా.
ఆయన కూడా 100% పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. ఆయన కూడా నోటితో రియాక్ట్ అవ్వచ్చు, ఆయన బాధించు, ఆయన పోక్ చేసి ఈయన కూడా ఒక మాట అనొచ్చు. అన్యాయం చేయబడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, కానీ ఎక్కడ నోరు తెరవల. ఇదంతా ఏంటి? సఫరింగ్. వీటి గుండా మనం వెళ్తేనే, వీటి గుండా నీకు 2 చాయిసెస్ ఉండే. హెబ్రీ పత్రిక రండి ఒకసారి. ఎయిదర్ సఫరింగ్, వాట్ ఈస్ అనదర్ ఆల్టర్నేటివ్ ఫర్ ద సఫరింగ్? లేకపోతే ఆల్టర్నేటివ్ కాదు, ఇంకొక ఆప్షన్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఆప్షన్ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, గివ్ మీ ఎ సెకండ్, 2nd చాప్టర్ 17 and 18 చదువుదాం. కావున Hmm. ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకు Hmm. దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము Yeah. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. Ah. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధించబడినప్పుడు అతడు శ్రమ పొందాడు. నాకు ఒక శ్రమ వచ్చి, ఒక శోధన వచ్చింది, ఒక అవమానం వచ్చింది, ఒక నింద వచ్చింది, ఒక పాపం చేయడానికి నాకు అవకాశం వచ్చింది. నాకు 2 చాయిసెస్ ఉంటాయి. నేను దాన్ని డినై చేసి నా ఫ్లెష్ని నేను సఫర్ చేయొచ్చు. నాకు తినాలని ఆశ ఉంది, మంచిగా ఆకలి ఉంది, నాకు ఫాస్టింగ్లో ఉన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బాగా అక్కడ బిర్యానీ ఉంది, ఆకలి తినాలంటే అవకాశం ఉంది, బట్ ఐ డినై ఇట్. నేను నో చెప్పినప్పుడు నా ఫ్లెష్ సఫర్ అవుతుంది. బాగా కోరుకుని దాన్ని ఏం చంపేస్తా ఉన్నాను అనమాట, అని చేస్తా ఉన్నా. నీకు బాగా లోపల మండుతా ఉంది కోపం, తిట్టాలని. నీ ఫ్లెష్ సంతోషపడేది నువ్వు తిడితే, బట్ యూ చూస్ నాట్ టు, ఏమంటాము, స్కోల్డ్, లేకపోతే నాట్ టు స్పీక్ హార్ష్ వర్డ్. వాళ్ళు ఏమనవు, నువ్వు నీ ఫ్లెష్ ఏమిటంటే సఫర్ అవుతా ఉంది లోపల, దాన్ని అణిచేస్తావు, చంపేస్తావు. ఇది చాయిసెస్. నువ్వు దాన్ని ఈల్డ్ అయితే నీకు జాయ్, ప్లెజర్ వస్తుంది. నీకు పాపంలో ప్లెజర్ ఉంది. అల్పకాల పాప భోగము అని రాయబడింది. పాపములో భోగం ఉంది, ప్లెజర్ ఉంది, కానీ అల్పకాలమే అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను. నేను చదువుకునే టైంలో పీజీ చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఫర్ అల్పకాల పాపం కోసం ఒక పాపంలోకి వెళ్తాడు. ఆ కాలంలో హెచ్ఐవి ప్రిడామినెంట్గా ఉన్న దినాలు అవి. హీ డైడ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్ బికాస్ ఆఫ్ దట్ హెచ్ఐవి. ఫర్ ఎ మూమెంటరీ ప్లెజర్, అల్పకాల పాపం. బట్ దానికి కాన్సిక్వెన్స్ చూసారా? దానికి హ్యాడ్ టు పే వెరీ మచ్ పేమెంట్. పాపము యొక్క కాన్సిక్వెన్స్ అప్పుడు సాతాను చెప్పదు, చూపించదు. నీకేం కాదంటది, నువ్వు చావనే చావు, ఇట్స్ ఓకే, ఫైన్, గో హెడ్. ఒక మాటే కదా అను అని తిట్టు, పర్వాలేదు. చాలా మంది దాని కాన్సిక్వెన్స్ ఫేస్ చేసిన నాకు తెలుసు. ప్రియులారా, సిటన్ ఇస్ ఎ లయర్. సఫరింగ్ ని డిఫరెంట్ సఫరింగ్స్ ఉన్నాయి. శోధనలు ఇవన్నీ ఒక సఫరింగ్ అయితే, ఒక అనారోగ్యం, ఇట్ ఇస్ ఎ సఫరింగ్. యాక్సెప్ట్ ఇట్, ప్రైజ్ గాడ్ ఇన్ యువర్ సఫరింగ్, ఇన్ యువర్ సిక్నెస్. ఆ సిక్నెస్ తర్వాత నువ్వు పాపము జోలు పోవికను. దేవుడికి ఇచ్చిన గొప్ప వరం అది. దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పు. దిస్ ఈస్ ద విస్టమ్, దిస్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. అదే నా తెలుగులో ఏమన్నాడు మొదటి వచనంలో, పేతురు 4:1 పాపము నుంచి పాపము జోలిక ఉండదంట. అది దేవునికి ఉద్దేశం. మనం పాపం జోలు పోకూడదు, మనం మరలా గర్వించకూడదు, మరలా నేను ఆ యొక్క పాపలు మరలా నేను నా నోటి కంట్రోల్ పెట్టుకుంటాను. దానికోసం దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడు. సో ఇక్కడ నా మైండ్ సెట్ నేను మార్చుకోవాల్సి ఉంది. నా మైండ్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే, దాన్ని నేను వెపన్గా తీసుకోవాలి. అంటే వార్ క్రై అంటే, ఇందాక జోబు నుంచి ఎవరో స్క్రిప్చర్ పెట్టారు. యాక్చువల్గా నేను చూస్తాను ఆ స్క్రిప్చర్, అదే నాకు కావాల్సింది. ఎక్కడది? 39:25 చదవండి ఒకసారి. జోబ్ 39:25. బాకానాదము వినబడినప్పుడెల్లా బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని
విని ఆ, ఈ యుద్ధ వాసన తెలుసుకుంటున్నాను. ఆహా ఆహా అనుకుంటుందంట. ప్రైజ్ ద లార్డ్. ఈ మైండ్ సెట్ ఎంత స్ట్రేంజ్ అని చూసారు, ఆలోచిస్తానని చెప్పింది. అసలు నువ్వు దేనికైనా భయపడతావు అప్పుడు? భయపడవు అనమాట. యూ విల్ ఫేస్ ఇట్, యూ రెసిస్ట్ ఇట్. రక్తము కారునంతగా నువ్వు పోరాడతావు. పోరాడితే ఎవరు చెప్తారు, ఎవరో ఒక ఆయన శ్రీశ్రీని ఎవరు, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు సంఖ్యలు తప్ప. తప్ప. హా, హా, హరి నువ్వే చెప్తుంది. బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఎంత ట్రూ చూసారు అది మన స్పిరిచువల్ లైఫ్ లో కూడా. ఊరికినే రాదంటున్నాను నేను పిల్లరా. ఈ యొక్క వీఆర్ సరౌండెడ్ బై ఎనిమీస్ లైక్ మన చిల్డ్రన్ని వాడు పట్టేస్తున్నాడు. మన పిల్లలు సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. యూ హూ ఈస్ ద స్పిరిచువల్ పర్సన్, ఆత్మ సంబంధమైన నీవు, ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుమారుడు కావచ్చు, తండ్రి కావచ్చు, నీ కుమారుడి కోసము, సహోదరి కోసం, భర్త కోసం నువ్వు పోరాటాన్ని నువ్వు మొదలు పెట్టాలి. ఫైట్ చేయాలి. డు నాట్ గివ్ అప్. పోరాడాలి సంఖ్యలు తెగిపోయేదాకా. రక్తము కారునంతగా బైబిల్ సెలవిస్తుంది. ఏంటి ఎలా పోరాడాలి? నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. భయపడి ముందే పారిపోతే యుద్ధం ఆల్రెడీ ఓడిపోయినట్టే. గజలాడుతున్నాడు గొలియాతు వచ్చినప్పుడు. అందరూ ఇజ్రాయిల్ అందరు గొప్ప గొప్ప యోధులు ఉన్నారు అక్కడ. సౌల్ ఉన్నాడు, జోనాథాన్ ఉన్నాడు, లేకపోతే పెద్ద పెద్ద ఆర్మీ కమాండర్స్ చాలా మంది ఉన్నారు. వాడు రోజు వచ్చి వాడు ఏమంటాం, వాడు నవ్వుతున్నాడు, అవమానిస్తున్నాడు, దేవుని నామాన్ని దూషిస్తా ఉన్నాడు. కానీ ఒక్కడికి ధైర్యం లేదు యుద్ధంలో ముందుకెళ్ళడానికి. డేవిడ్ కమ్స్ ఫార్వర్డ్. డేవిడ్కి అర్థమైంది, ఏంటి వాట్ ఇస్ హ్యాపెనింగ్. అడుగుతున్నాడు, వాళ్ళు నడుతున్నాడు, వీళ్ళు నడుతున్నాడు. దేవుడి యొక్క ఇమ్మీడియట్ మాట ఏం తెలుసా, వాడిని చంపితే నాకు ఏమి ఇస్తారంటున్నాడు. గమనించాను అతని కాన్ఫిడెన్స్. ఎలా చంపాలి అది ఆలోచించట్లా. ఆల్రెడీ గెలిచాను, నేను చంపేస్తాను వాడిని, నాకేమి ఇస్తారు? ఎక్కడి నుంచి ద కాన్ఫిడెన్స్ తనకి? హీ న్యూ హిస్ గాడ్, హీ వాజ్ ద అనాయింటెడ్ వన్. అంతకుముందు యుద్ధాలు చేసి, అంతకుముందు ఏమంటాం, ఎలుగుబంటుల్ని, సింహాలను చీల్చిన అనుభవాలు ఉన్నాయి అతనికి. భయపడలే అతను. నేను నా తండ్రి నామములో, యెహోవా నామములో, లార్డ్ ఆఫ్ బ్యాటిల్స్, ఏమంటాము ఆర్మీస్, లార్డ్ ఆఫ్ ద ఆర్మీస్, ఆయన నామంలో నేను వస్తున్నాను. సర్వ సైన్యములకు అధిపత్యకు ఆయన నామంలో నేను వస్తున్నాను. ఆల్రెడీ విజయం సాధించేశాడు. భయపడి ఏమంటామా, అతను దానిమ్మ చెట్టు కింద కూర్చొని గజగజలాడుతున్నాడు సౌలు. ఈరోజు మన కుటుంబంలో లేకపోతే నీ పర్సనల్ లైఫ్లో నువ్వు వెళ్తున్న ఆ ప్రాబ్లమ్స్ చూసి గుర్రం వలె కేక వేయాలి, రంకి వేయాలి. అర్థమవుతుందా? ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ద వార్ఫేర్. ఇట్స్ నాట్ ఫిజికల్ వార్ఫేర్. నేను పోయినసారి చెప్పాను, రెండింటి మీద నువ్వు ఆశ్రయించాలి. ఆయన నామము, ఆయన వాక్యం. ఆయన వాక్యము ఆత్మ ఖడ్గముగా మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు లెగుస్తాడు. హీ రైజ్ అప్ లైక్ ఎ బ్యానర్. యెహోవా నిస్సీగా ఆయన లేచి నిలబడతాడు అనమాట. నువ్వు నిలబడినప్పుడు ఆయన గెలుస్తాడు. ఏంటి పోరాటం అంతా ఒకటి, ద ఫైట్ ఈస్ అగేన్స్ట్ యువర్ సెల్ఫ్. నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను? ఈ యొక్క లస్ట్ఫుల్ థింగ్స్ని, ఈ ఫ్లెష్ని నేను చంపివేస్తాను. యూ విల్ నీల్ డౌన్, యూ విల్ ప్రే, యూ విల్ ఫాస్ట్ అండ్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ని నువ్వు చంపివేస్తావు. ఈ సఫరింగ్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఏంటి ఇక్కడ సఫరింగ్? ఫాస్టింగ్ ఈజ్ ఎ సఫరింగ్, ప్రేయర్ ఈజ్ ఎ సఫరింగ్, గెటింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఎ సఫరింగ్, డినయింగ్ మై సెల్ఫ్, నన్ను నేను తగ్గించుకోవడం సఫరింగ్, యూట్యూబ్ సెల్ ఫోన్ వాడకుండా పక్కన పెట్టడం సఫరింగ్, యూట్యూబ్ని నువ్వు క్యాన్సిల్ చేయడం సఫరింగ్, ఉండకూడని కాంటాక్ట్స్ని డిలీట్ చేయడం సఫరింగ్. ఇవన్నీ ఫ్లెష్కి ఇష్టం లేని విషయాలు. కిల్ ఇట్ ఫ్లెష్ని. గ్రాడ్యువల్గా అసలు శత్రుశేషం లేకుండా వాడిని నిర్వీర్యం చేయటం పరిశుద్ధాత్మ సహాయంతో. అపోస్తల కార్యాలు 14:22 చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి
విడిచి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు దేవుని రాజ్యంలో ప్రవేశించే ముందు ఏముందంటే ఇక్కడ అనేక శ్రమలు. దిస్ ఇస్ ద వే. డోంట్ ట్రై టు ఎస్కేప్. అవి ఏం చేయవు. అరణ్యంలో వెళ్తావు, ఎడారి మార్గం ముందు వెళ్తావు, ఎర్ర సముద్రం దాటుతావు, జోర్డాన్ దాటుతావు, అంతా దాటుకొని వెళ్తే సరే అనుకుంటే అక్కడ అందరు శత్రువులే ఉన్నారు. బట్ యూ విల్ విన్. ఒక్కొక్క తుదముట్టించుకుని వెళ్తావు. ఎందుకని? ప్రభు నీతో కూడా చివరి దాకా ఉన్నాడు. సదాకాలం నేను నీకు తోడుగా ఉన్నాను. జెహోవా, ఆయన పేరేం తెలుసా? జెహోవా చెప్పండి. షాబోత్. ఈజ్ అ వారియర్. ఈజ్ అ మైటీ వారియర్. ఈజ్ విత్ మీ. ఈజ్ మై కమాండర్. నేను దేనికి ఓటమి ఉంటుందా? ఆయన నా కెప్టెన్ అయితే, నా కమాండర్ అయితే నా జీవితంలో యుద్ధాల్లో నేను ఓడిపోతానా? ఇంపాసిబుల్ అది. నేను అంటున్నాను, మేకప్ యువర్ మైండ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ అనమాట. అంది ఆర్మ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎక్విప్ చేసుకో ఈ మైండ్తో. అదే వెపన్ అనమాట. ఆ మైండ్ రాగానే పారిపోద్ది. సాతాను ఈజీగా పసిగడుతుంది నీ భయాన్ని. గుర్తుపెట్టుకోండి. కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు ఎందుకంటే పడితే తెలుసా? కుక్కలు నీ ఫేస్లో ఉన్న భయాన్ని పసిగడతాయి. దే ఆర్ వెరీ స్మార్ట్. నువ్వు భయపడలేదు అనుకో, కుక్క పారిపోద్ది నీ నుంచి. అని నేను ఎందుకు పోలుస్తాను తెలుసా? సాతాన్ని కుక్కతో పోలుస్తున్నా. నువ్వు నిలబడి కర్ర తీస్తున్నావు అంటే కుక్క పారిపోవాల్సిందే. నువ్వు పరిగెత్తితే అది అనుకుంటుంది, దాన్ని చూసి నువ్వు పరిగెడుతున్నావు, భయపడుతున్నావు అనుకుంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు ఈ లోకానికి, నీ సెల్ఫ్కి, సాతానికి, నీ ప్రాబ్లమ్స్కి, అనారోగ్యాలకి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నీ అన్నిటికీ సొల్యూషన్ ఉంది. క్రాస్ ఈజ్ ద సొల్యూషన్. సిలువలో యేసు ప్రభువు సంపూర్ణంగా వీటన్నిటి మీద విజయాన్ని సాధించి పెట్టాడు ఆల్రెడీ. We are not fighting for the victory, but we are fighting from the victory. విజయంలో నుంచి నేను వర్క్ చేస్తున్నాను అనమాట. We will make up our mind. We are already victorious in Christ. నీ ముందు ఏది నిలబడలేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, శత్రువుకి ఎంత అధికారం ఉందంటే నువ్వు ఎంత అధికారం ఇచ్చావో అంతే అధికారం వాడికి. నువ్వు ఇవ్వకపోతే, సేటన్‌కి నువ్వు రైట్ ఇవ్వకుండా ఉండొచ్చు. లీగల్ రైట్ వాడికి లేదు నీ మీద. నీ సెల్ఫ్ని నువ్వు చంపేస్తే, నీ సెల్ఫ్ని అణిచేసేసాను. దేవుడు అనుమతించిన, ఈరోజు చెప్తున్నాను చర్చ్, మన జీవితంలో ఏవేవి శ్రమలు, శోధనలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ డిఫరెంట్ వేస్, నానా విధాలుగా మనం వెళ్తున్నాం. వాటన్నిటిని బట్టి నువ్వు సంతోషించు, రిజాయిస్ చేయి, ఆనందించు, దుఃఖపడద్దు. దుఃఖపడే సమయం కాదు, దుఃఖపడడానికి కాదు అవి ఇచ్చింది. కేవలం వాటి రీజన్ ఏంటంటే నువ్వు వాటిని గెలుస్తావు, ఓవర్కమ్ చేస్తావు. రిజల్ట్ ఏంటంటే you will cease from the sin. పాపము నుంచి జోలి నాకు ఉండదు. అది దేవునికి ఉద్దేశం. You will be filled, constant గా be filled with the Holy Spirit. సొదొమ పాపాన్ని గుర్తుపడదాం. అంత్య దినంలో అపాయకరమైన పరిస్థితిని గుర్తుపడదాం. ఏంటవి? 3 things. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, ప్రైడ్. అది నేను. డోంట్ లవ్ యువర్ సెల్ఫ్. ఈ లోకం చెప్పేది ఏంటి తెలుసా? The philosophy of the world, love yourself. And బైబిల్ సెలవిస్తుంది, deny yourself అని సెలవిస్తుంది. Crucify yourself. In fact, you're being crucified. జీవించిన నేను కాదు పౌలు అంటాడు క్లియర్గా. నాలో నేను జీవిస్తుంది నేను కాదు, ప్రభువే. డినై యువర్ సెల్ఫ్. ఈవెన్ ఎజెకియల్ 20:36 చూస్తే లోత్ యువర్ సెల్ఫ్ అంటే ఇంకొక అడుగు ముందుకెళ్ళి, లోత్సం అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వేం చేసుకోవాలంట? అసహించుకోవాలి. మనం ఎంత ప్రేమించుకుంటామో కదా, మనల్ని ఒక మాట అంటే ఒప్పుకోం. అందుకే మనం పాపం నుంచి బయటపడట్ల. ఈ సెల్ఫ్లో నుంచి సిన్ బయలుదేరుతుంటుంది అనమాట. ప్లెజర్స్ అన్ని సెల్ఫ్లో నుంచి వస్తాయి. లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ సెల్ఫ్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ రాదర్ దాన్ ద లవర్స్ ఆఫ్ గాడ్. దేవుడికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం అందరం ఓవర్కమ్ చేయాలని. డు నాట్ బి ఎంటాంగిల్డ్ బై ద అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్. బెస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆ పెంటను ముట్టుకోకుండా ఉండడం బెస్ట్. పెంటకి ఎంత దూరంగా ఉంటే మంచిదని ఎవడన్నా అనుకో, కొంచెం ఒక అడుగు దూరంలో ఉంటే మేలా అంటే, ఎందుకు అంత కర్మ ఏంటి? ఏది పెంట అని దేవుడు చెప్పాడో ఆ లోకంలో ఎందుకు దాంతో ఎంటర్టైన్ చేయాలి నేను? ఒక శోధన నుంచి ఎంత దూరం ఉంటే సేఫ్ నేను అంటే, ఎంత దూరం? ఒక అడుగు ఉంటే సేఫా? అంత కర్మ ఏంటి నాకు? రన్ అవే ఫ్రమ్ ఇట్.
రన్ 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 ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరు, డేవిడ్ విల్కిన్సన్ గారు ఒక స్టేట్మెంట్ ఐ పుట్ ఇన్ ద గ్రూప్. రన్ 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 ఫ్రమ్ దీస్ థింగ్స్. సొదొమ గొమొర్రా నుంచి పారిపోమని దేవుడు చెప్తే లోతు పారిపోలేకపోతున్నాడు. హి వాజ్ లింగరింగ్ దేర్ అరౌండ్, వదిలిపెట్టలేని స్థితి అనమాట. కనికరంతో దేవుడు చేయి పట్టుకొని బయటికి లాగా రక్షించాడు. అదర్వైజ్ హి వుడ్ హావ్ గాన్ ఫినిష్డ్. పారిపోదాం ప్రియుల, రోజు పారిపోవటము, పోరాటం, ప్రార్థించడం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదాం. అండ్ యూ విల్ బి సేఫ్. చాలా డేంజరస్ డేస్ ఇవి, అపాయకరమైన దినాలు. నీకున్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ గురించి నువ్వు వరి కాకొద్దు, అవి నీకు మేలు చేస్తాయి. నీకు ఫిజికల్గా ఒక అనారోగ్యం గుండా, ఒక ఏమంటాము ఆర్థిక పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, లేకపోతే అవమానాలు, నిందలు, లేకపోతే మోసాలు జరుగుతున్నాం, అయితే అవన్నీ నీకు చాలా మేలు చేస్తాయి. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో నీకు అనుమతించాడు. అవి నీకేం కీడు చేయవు. నీ అహంకారాన్ని, నీ యొక్క ఏమంటామో నా పాపాన్ని డీల్ చేయడానికి అవన్నీ కూడా నిన్ను పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిపూర్ణంగా హంబుల్ చేసి దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి అవన్నీ కూడా. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ గాడ్. అటు కృప దేవుడు మనకు దయచేయాలి. ఈ అండర్స్టాండింగ్ మనకు కావాలి. మనం చూసే దృక్పథం మనం మార్చుకుందాం. లెట్ us arm ourselves with this mind. ఇదే వెపన్ అంటే. దాన్ని చూసే కోణం మనం మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, అయ్యా నీ పాదసన్నిధికి వస్తూ ఉన్నాం. తండ్రి, సాతాను ముప్పేట దాడి చేస్తూ ఉన్నాడు. ఈ లోకము ఎవరిని నిజంగా కబ్జా చేస్తూ ఉన్నాడు, ఎవరిని మింగుదమా అని. అనేక మంది ఇదిగో అయ్యా ఈ యొక్క నా తండ్రి ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఆల్రెడీ ఆ వెబ్లో ఆల్రెడీ చిక్కుపడిపోయి ఉన్నారు. అయ్యా తండ్రి, I want my church, every person in this church, I want them to come out of this, oh Father God. Deliver them, rescue them, Lord. Please have mercy, Father God. అయ్యా తండ్రి, give us this mind. Oh Father, help us to have this armature, Father God, to fight these enemies, Lord, against the world, against the self, and against this sin, oh Father, and against the devil, oh Father God. They've been already, they're defeated on the cross already. I pray you will give us great victories, Lord. Victory after victory, victory after victory, Father. అయ్యా తండ్రి, నిజంగా నాయన మా పరిస్థితుల్లో, మేము వెళ్తున్న సమస్యల్లో, శ్రమల్లో అయ్యా మేము దాన్ని నిజంగా రిజాయిస్ చేయడానికి, అవి మమ్మల్ని పాపం నుంచి బయటపడేస్తాయని నమ్మి నేను స్తుతించి ఆరాధించడానికి, శ్రమ కేవలం 10 దినాలే అని మేము గుర్తుపట్టడానికి, అయ్యా దాని తర్వాత మా కీర్తి, ఘనత, మహిమ మీరు తప్పక దయచేస్తారని. ఏ పాపం ఉందో ఈరోజు, ఏ సుధమ పాపం ఉందో, ఏ కంఫర్ట్ ఉందో, ఏ లెథార్జీ ఉందో, ఏ కాంప్లసెన్సీ ఉందో నాయన, ఏ అనైతికత ఉందో నాయన, ఏ గర్వం ఉందో, ఆహార సమృద్ధి ఉందో, వాటన్నిటి నుంచి మాకు విడుదల కావాలి. వాటిని మేము శత్రుడుగా చూసి వాటిని పోరాడటానికి మాకు శక్తిని దయచేయండి. జీవం గల నీ వాక్యం, 2 అంచుల నీ వాక్యము అనే ఖడ్గమును మేము ఈరోజు ధరించాల్సి ఉంది. హెల్ప్ us to have this full armature, Father God. అయ్యా ఈ ఆర్మర్ ధరించి మేము పోరాటానికి సిద్ధపడడానికి సహాయం దయచేయండి నాయన. కట్టి కృపను మాకు దయచేయండి. గివ్ us a disciplined life, Father God, a commitment of Father, new level of faith, new level of commitment to Christ. ఇదిగో నాయన ఇక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క యుద్ధ సూర్యుడిగా నాయన అయ్యా నీ శిష్యుడిగా మీరు చేయండి. అయ్యా తండ్రి కృపను మీరు మాకు దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.